దుస్తుల్లో నేను జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పినప్పుడు నా ఆకాంక్షలకు సంఖ్యలు వేసి మూలన పడేశారు. ఈ నిర్బంధానికి పహరా కాస్తోంది నిస్సిగ్గు సమాజం. నేను బయటపడకుండా అడ్డుకుంటోంది. ఒక్కోసారి నన్ను నేను అడగాలనుకుంటున్నాను, ఆడపిల్లగా పుట్టడం నేను చేసిన నేరమా? ఎందుకు నాన్న అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా ఎంతలో ఉంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఒక్కసారి ఇలా నీ ప్రేమ ఎలా ఉంటుందో చూడాలనుంది నాన్న. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశామమ్మా. కొంచెం మందులు వేసుకోవాలి, నీళ్ళు తీసుకురావా? అబ్బా, మా మొగుడు పిల్లల మధ్య ఎందుకు బతికే? బయటికి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చుగా. ఇది నా ఇల్లే కదమ్మా, ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. ఏంటి మీ ఇల్లా? చూసారా, ఇది మీ అమ్మగారి ఇల్లట. అబ్బా ఏంటమ్మా, ఎక్కడికైనా వెళ్ళి బ్రతకచ్చు కదా, మాకు మనశ్శాంతిగా ఉంటది. రే నాన్న, నిన్ను వదిలేసి నన్ను ఎక్కడికి వెళ్ళమంటావా? ఎక్కడికైనా వెళ్ళమ్మా, మమ్మల్ని ఇలా బ్రతకనిపో. చెప్పాను కానీ కొడుకు, ఇంకా బయలుదేరు. చిందు ఏ పూజ చేసిందు పరమేశ్వరి వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన ఇదే దూరమై ఓడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో ఒకే గంగతో గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశ, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా, ఈ కంటి తడియారదా. అమ్మా అమ్మా లేమ్మా, అమ్మా. పిన్ని ఏంటి? కాలేజ్ టైం అయిపోతుంది పిన్ని, కొంచెం జడేసి పెట్టావా? పిన్ని జడయ్యి, పిన్ని డ్రెస్ అయ్యి, రోజు ఏంటి నాకు ఈ టార్చర్? అయినా మీ అమ్మ నాన్న పోతూ నాకేంటి ఈ దరిద్రాన్ని అంటగట్టారు? ఏదైనా అనాథాశ్రమంలో పడేసినా బాగుండేది. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలని అనుకున్నా కనుకే కుమిలిపోతున్నా. నేను చేసిన తప్పు చెరిగిపోయేనా? జరిగిన కథ విని ఈ కడలి నవ్వి
అన్నా చివరికి నువ్వు కూడా నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయావుగా. ఎందుకు దేవుడా నన్ను ఇలా పుట్టించావు? ఏం గీతు, నేను చెప్పింది ఏం ఆలోచించావు? సార్ ప్లీజ్ సార్, నేను అట్లాంటి పనులు చేయలేను, నన్ను వదిలేయండి. చూడు, నువ్వు నన్ను కాదని వేరే ఏ కంపెనీకి వెళ్ళలేవు. సార్ మా అమ్మ నాన్న నా మీదే ఆధారపడి ఉన్నారు, అర్థం చేసుకోండి సార్. నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో నాకు బాగా తెలుసు. అడక్క తినైనా బతుకుతా గానీ మానం చంపుకొని నేను బతకలేను. దా, నీ ఐడి కార్డ్ ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. వండి, నీకు విషయం చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నెల తప్పానండి. ఈసారి గనక మగబిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? ఇదంతా నీ వల్లనే. అసలు ఎందుకు పుట్టావే నువ్వు? చిన్నపిల్లని కొడతావా? అసలు నువ్వు మనిషివేనా? నన్నే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? కళమారుతున్న జీవితం కలతలోకి జారణ, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెన, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకున అలజడి చలరేగెనా. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ? మగువా మగువా నీ తలరాతలో చిరునవ్వులు కలవా? అలుసుగా చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవెను, నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడనిగా నువ్వు పొరబడి పుట్టావు. బ్రతుకు ముళ్ళ బాటలోను జతగా స్నేహితురాలైతివి, కన్నీళ్లు తుడిచే వేళ తోడబుట్టిన చెల్లివైతివి, వెనుక ఎందు రెలనప్పుడు వెన్ను తట్టిన భార్యవైతివి. ఇలా రకరకాల అవతారాలను తనదైన శైలిలో చక్కగా పోషించుతూ అందరికీ కావలసినవి సకాలంలో అందిస్తూ అక్షయ పాత్రల అందరికీ అన్ని అందిస్తున్న స్త్రీమూర్తికి పాదాభివందనం.